గుడ్ ఈవినింగ్ సార్. మనం అగ్రీమెంట్ క్రియేషన్ కూడా ముందు వర్క్ ఫ్లో కాన్ఫిగరేషన్ అనేది మనం ఆల్రెడీ మార్నింగ్ సెషన్లో చూసాం. అగ్రిమెంట్కి అయితే మనకి నిధి మాడ్యూల్లో ఫిక్స్డ్ వర్క్ ఫ్లో ఉంటుందండి. అంటే మేకర్, చెక్కర్, అప్రూవర్ ఈ 3 రోల్స్ని కూడా మనం వర్క్ ఫ్లో లాగిన్లో అసైన్ చేయాలి. డీడీఓ లాగిన్లో అసైన్ చేసిన తర్వాత ఏ మేకర్కి అయితే ఇచ్చామో ఆ మేకర్ యొక్క లాగిన్లోనే పొద్దున్న చెప్పాము మనం వన్ టైం కన్ఫర్మేషన్ అయితే ఎడిట్ లెగసీ డేటా అనే ఆప్షన్ ద్వారా సిఎఫ్ఎంఎస్ నుంచి మైగ్రేట్ అయిన వాటన్నిటిని కూడా మనం వన్ టైం కన్ఫర్మేషన్ చేస్తామని చెప్పాము. ఇప్పుడు ప్రెసెంట్ ఈ సెషన్లో మనం మైగ్రేషన్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం దాని గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం మైగ్రేషన్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. మైగ్రేషన్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ అని క్లిక్ చేయగానే మనకి ఏఎస్ నెంబర్ అడుగుతుందండి. ఇక్కడ ఏఎస్ నెంబర్ అడిగిన తర్వాత ఆ ఏఎస్ నెంబర్ని ఇస్తే దాంట్లో ఉండేటటువంటి టెక్నికల్ శాంక్షన్స్ కానీ ఆ ఏఎస్లో ఉండేటువంటి వర్క్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకు కనిపిస్తాయి. ఇక్కడ ఏఎస్ నెంబర్ అడగటానికి కారణం ఏంటంటే ఒక ఏఎస్లో మల్టిపుల్ టీఎస్లు ఉంటాయి. ఈ మల్టిపుల్ టీఎస్లకి అన్నిటికీ కలుపుకొని ఒక ప్యాకేజ్ లాగా అగ్రిమెంట్ కంక్లూడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అందుకని ఆ ఏఎస్లో ఉండేటటువంటి టెక్నికల్ శాంక్షన్లో అన్ని టెక్నికల్ శాంక్షన్స్కి కలిపి ఒకటే అగ్రిమెంట్ అవుతున్నామా లేదా ఏ టెక్నికల్ శాంక్షన్కి సపరేట్గా ఆ టెక్నికల్ శాంక్షన్కి అగ్రిమెంట్ అవుతున్నామా అనేది ఇక్కడ డిఫైన్ చేయడం కోసం ఇక్కడ మనం అగ్రిమెంట్ క్రియేట్ చేయగానే ఏఎస్ నెంబర్ అనేది అడుగుతుంది. ఇక్కడ ఏఎస్లో మనకి ఒకే టీఎస్ క్రియేట్ చేసాం కాబట్టి ఆ టీఎస్ ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. ఇది ఒకసారి మరలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మల్టిపుల్ టీఎస్ని కలుపుకొని ఒకే అగ్రిమెంట్ ప్యాకేజ్ అగ్రిమెంట్ లాంటివి కనుక ఉన్న సందర్భాల్లో ఈ టీఎస్లన్నీ కలుపుకొని ఒకటే అగ్రిమెంట్ అనే దాన్ని కూడా మనం అసైన్ చేసి జనరేట్ చేయొచ్చు అగ్రిమెంట్. లేదా 1 by 1 ఏ వర్క్కి ఆ వర్క్ ఏ టీఎస్కి ఆ టీఎస్ సపరేట్ కూడా మనం జనరేట్ చేయొచ్చు. వన్స్ ఒక ఏఎస్లో ఒక టీఎస్ నెంబర్కి అగ్రిమెంట్ కాపీ జనరేట్ చేసామంటే ఇంకా ఆ జనరేట్ చేయడానికి వీలు కాదు. మరలా వేరే వర్క్లకి లేదా వేరే టీఎస్లకి మాత్రమే మనం అగ్రిమెంట్ జనరేట్ చేయగలం. ఇక్కడ ఏఎస్కి అగెనిస్ట్గా ఒకే టీఎస్ ఉంది కాబట్టి ఆ టీఎస్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ అగ్రిమెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాము. జనరేట్ అగ్రిమెంట్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ అగ్రిమెంట్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అగ్రిమెంట్ స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత అగ్రిమెంట్ హెడర్లో ఏది కూడా అంతా కూడా డేటా అంతా కూడా ఏమి ఉండదండి. అగ్రిమెంట్ హెడర్లో ఈ డేటా అంతా కూడా మనం కింద మాడ్యూల్ వైజ్గా ఫిల్ చేసిన తర్వాత ఆ డేటా అంతా కూడా పాపులేట్ అయిపోయి హెడర్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ అగ్రిమెంట్ డేటాలో మనం ఏమేమి డేటా ఇవ్వాలి, ఎట్లా ఎంటర్ చేయాలి, దీని వ్యాలిడేషన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ అగ్రిమెంట్ ఓవర్ వ్యూ. ఈ అగ్రిమెంట్ ఓవర్ వ్యూలో ఫస్ట్ మెథడ్ ఆఫ్ ఇంట్రెస్ట్మెంట్. మెథడ్ ఆఫ్ ఇంట్రెస్ట్మెంట్లో ఈ ఇచ్చిన వర్క్ అనేది నామినేషన్ మీద ఇచ్చామా లేదా టెండరింగా అనేది చూడాలి. ఇన్ కేస్ నామినేషన్ అని కనుకంటే నామినేషన్కి మనకి మరలా 5 lakhs వరకు మాత్రమే మనకి అలో చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. 5 lakhs కంటే అబోవ్ కనుక నామినేషన్ కనుక ఉన్నట్లయితే దానికోసం ఎలా చేయాలనేది కూడా నేను నెక్స్ట్ మీకు చెప్తాను ఇదే స్క్రీన్లో. ఇప్పుడు ప్రెజెంట్ నేను టెండరింగ్ అని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. టెండరింగ్ అని సెలెక్ట్ చేయగానే టెండర్ టైపు, కాంట్రాక్ట్ టైపు ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. టెండర్ టైప్ అంటే ఓపెన్ ఆర్ లిమిటెడ్, ఓపెన్. తర్వాత కాంట్రాక్ట్ టైప్ బీఓక్యూనా ఈపీసీనా. మనం ఇప్పుడు బీఓక్యూ గురించి చర్చిస్తున్నాం కాబట్టి బీఓక్యూ అని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కాంట్రాక్టర్. ఈ కాంట్రాక్టర్స్ డేటా అంతా కూడా ఈ వెండర్ కోడ్స్ అన్నీ కూడా మనం సిఎఫ్ఎంఎస్లో బెనిఫిషరీ మేనేజ్మెంట్ రిక్వెస్ట్ అనే దాంట్లో ఏదైతే క్రియేట్ చేసి వెండర్ ఐడీలు క్రియేట్ చేసామో ఆ వెండర్ ఐడీలన్నీ ఇక్కడ కూడా వ్యాలిడేట్ అవుతాయండి. ఇన్ కేస్ మీరు ఏదైనా వెండర్ కోడ్ లేకపోతే కొత్త క్రియేట్ చేయాలంటే మీరు సిఎఫ్ఎంఎస్లో బెనిఫిషరీ రిక్వెస్ట్ టైల్లోనే క్రియేట్ రిక్వెస్ట్లో చేయాలి. ఇన్ కేస్ ఏదైనా ఉన్న వెండర్కి జిఎస్టీ కానీ పాన్ కానీ బ్యాంక్ అకౌంట్ కానీ అప్డేట్ చేయాలంటే బెనిఫిషరీ చేంజ్ రిక్వెస్ట్ అని సిఎఫ్ఎంఎస్లో మీరు ఏదైతే ఎలా చేస్తున్నారో అక్కడ మాత్రమే క్రియేట్ చేయాలి. నిధిలో సపరేట్గా వెండర్ కోడ్ క్రియేట్ చేయడానికి కానీ చేంజ్ చేయడానికి కానీ ఆప్షన్స్ ఏం లేవండి. సిఎఫ్ఎంఎస్లో ఏదైతే క్రియేట్ చేసామో అదే వెండర్ కోడ్ని ఇక్కడ యూటిలైజ్ చేసుకుంటాం. ఏదన్నా చేంజ్ చేయాలంటే సిఎఫ్ఎంఎస్లో మాత్రమే చేంజ్ చేయాలి.
అక్కడి నుంచి వచ్చే డేటానే ఇక్కడ ఫెచ్ చేసుకుంటుంది కాబట్టి సిస్టము. సో వెండార్ కోడ్ అనేది మీకు ఆల్రెడీ ఒకసారి జనరేట్ అయ్యి వెండార్ కోడ్ ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఆ వెండార్ కోడ్ని ఇక్కడే యూజ్ చేసుకుంటాం. సో నేను ఒక వెండార్ కోడ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సెర్చ్ క్లిక్ చేయగానే ఆ వెండార్ యొక్క డేటా అంతా డిస్ప్లే అవుతుంది. ఆ డిస్ప్లే అయిన వెండార్ బెనిఫిషరీ ఐడి, బెనిఫిషరీ నేము, జిఎస్టి నెంబరు, బ్యాంక్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు, బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్, ఇవన్నీ అక్కడ డిస్ప్లే అయిన దాని ప్రకారం కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకుంటాము. కన్ఫర్మ్ చేసుకున్న తరువాత నెక్స్ట్ ఇన్ కేస్ ఏదన్నా చేంజెస్ కనుక ఉన్నట్లయితే ఇందాక అనుకున్నట్టుగానే సిఎఫ్ఎంఎస్లో బెనిఫిషరీ దాంట్లో చెక్ చేసుకోవాలండి. సో ఇక్కడ నాకు ఒక వెండార్ కోడ్కి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకోగానే కాంట్రాక్ట్ టైప్ ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బిల్లింగ్ డిడిఓ, ఇక్కడ బిల్లింగ్ డిడిఓ అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే బిల్ క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ఇక్కడ బిల్లింగ్ డిడిఓ అనే దాన్ని మనం అగ్రిమెంట్లో కూడా ఒకసారి క్యాప్చర్ చేస్తున్నామండి. యాక్చువల్గా మనకి ఏఎస్లోనేమో వర్క్ ఇచ్చేటప్పుడు ఎగ్జిక్యూటింగ్ డిడిఓ అంటున్నాము. టీఎస్లో వచ్చేసరికి ఎగ్జిక్యూటింగ్ డిడిఓ తర్వాత బిల్లింగ్ డిడిఓ అని ఎక్కడ కూడా క్యాప్చర్ చేస్తున్నాము. మరలా అగ్రిమెంట్లో కూడా క్యాప్చర్ చేస్తున్నాము. ఇవి ఎందుకంటే మల్టిపుల్ ఒక టీఎస్లో వచ్చేసరికి ల్యాండ్ యాక్విజిషన్ పేమెంట్స్ కానివ్వండి, లేదంటే కనుక వేరే R&R పేమెంట్స్ కానివ్వండి, లేదా వేరే పీడీ అకౌంట్స్ వేరే హెడ్స్ కనుక పేమెంట్స్ మల్టిపుల్ పేమెంట్స్ డీడీఓస్ మల్టిపుల్ కనుక ఉన్నట్టయితే కనుక అంటే ఆర్గనైజేషన్స్ డిఫరెంట్ ఉంటాయండి. ఒక్కొక్క డిపార్ట్మెంట్లో మనకి ఇరిగేషన్లో ఉండవు, కానీ ఇప్పుడు పిఆర్లో కానివ్వండి, ఎంపీడీఓలు లేదా మున్సిపాలిటీస్లో వచ్చేసరికి అక్కడ ఎగ్జిక్యూట్ చేసేది ఒక డిపార్ట్మెంట్ కింద ఉంటుంది, అలాగే బిల్లింగ్ చేసేది ఒక డిపార్ట్మెంట్ కింద ఉంటుంది. అలాగే ల్యాండ్ యాక్విజిషన్ R&Rకి వచ్చేసరికి బిల్లింగ్ వేరే చోటు ఉంటుంది. అలాగే కొన్ని కార్పొరేషన్స్లో రెగ్యులర్ కార్పొరేషన్స్ వాళ్ళు ఏమో ఎగ్జిక్యూట్ చేసి బిల్లింగ్ చేస్తారు, బట్ అగ్రిమెంట్స్ ఇవన్నీ చేసేది కింద లెవెల్లో చేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కోసం అని బిల్లింగ్ డిడిఓ అని మల్టిపుల్ టైమ్స్లో ఇక్కడ అసైన్ చేస్తున్నాము. సో మీరు సెలెక్ట్ చేసుకునే హెడ్ ఆఫ్ అకౌంట్ టీఎస్లో ఉండే హెడ్ ఆఫ్ అకౌంట్ అనుసరించి ఇక్కడ బిల్లింగ్ డిడిఓస్ అనేది పాపులేట్ అవుతారండి. సో ఇక్కడ నేను బిల్లింగ్ డిడిఓ అనేది సెలెక్ట్ చేసుకున్నాం సేమ్ అని. తర్వాత ఇక్కడ నేమ్ ఆఫ్ ది వర్క్ ఇచ్చాము, డిస్క్రిప్షన్ ఆఫ్ ది అగ్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ అగ్రిమెంట్ అథారిటీ, మీకు ఎవరైతే అగ్రిమెంట్ కంక్లూడ్ అయ్యారో ఆ అగ్రిమెంట్ అథారిటీ నేమ్ ఇవ్వాలి. ఎస్సీ గారు అయితే ఎస్సీ గారు, లేకపోతే ఈ గారు అయితే ఈ గారు, లేకపోతే ఈఎన్సీలు ఎవరిని ఉంటే వాళ్ళు దాని ప్రకారం ఎవరైతే కంక్లూడ్ అయ్యారో ఆ అథారిటీ నేమ్ ఇస్తాము. తర్వాత అగ్రిమెంట్ రిఫరెన్స్ నెంబర్, మన శాంక్షన్ రిఫరెన్స్ నెంబర్ అగ్రిమెంట్ ఫిజికల్ మోడ్లో ఎంటర్ చేసుకుంటాం కాబట్టి ఆ నెంబర్ ఐడి ఏదైనా ఉంటే అక్కడ ఆ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ డిడక్ట్ విత్ హెల్డ్ అమౌంట్, ఇక్కడ డిడక్ట్ విత్ హెల్డ్ అమౌంట్ అనేది యాజ్ పర్ జియో 94 ప్రకారం కోవిడ్ జియో అప్లికబిలిటీ అనేది 1/4/23 అగ్రిమెంట్ కంక్లూడ్ అయిన తర్వాత అగ్రిమెంట్లకి లేదు కాబట్టి ఇక్కడ బేస్డ్ ఆన్ దట్ జియో 7.5% అనేది ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా డిఫైన్ చేసి చూపిస్తుందండి. ఇన్ కేస్ ఏదైనా మీరు ఈఏపీ వర్క్స్ కానివ్వండి లేదా వరల్డ్ బ్యాంక్ వర్క్స్ చేస్తా వాటికి డిడక్ట్ విత్ హెల్డ్ అమౌంట్ అనేది 7.5 కంటే తక్కువ కనుక ఉన్నట్ల సందర్భాల్లో ఉంటే కనుక వాటికి అథారిటీ తోటి మీరు ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఒక తగ్గించదు అదంతా కిందికి తార్ రోడ్ కదా, సింగిల్ రోడ్ అంతా. ఇక్కడ చూడండి నేను 7.5 కంటే కూడా 2% చేశాను. 2% చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ డిక్లరేషన్ ఒకటి అడుగుతుందండి. ఆ డిక్లరేషన్ సర్టిఫైడ్ ద ఫైనాన్స్ కాంకరెన్స్ ఫర్ డిడక్షన్ ఫర్ విత్ హెల్డ్ పర్సెంటేజ్ లెస్ దాన్ 75% అగెన్స్ట్ ద వర్క్ అనేది అడుగుతుందండి. అంటే 7.5% విత్ హెల్డ్ కంటే కూడా తక్కువ నేను ఇక్కడ పెట్టాను. ఆ పెట్టిన దానికి అథారిటీ ఏంటనేది మీరు ఇక్కడే ఎంటర్ చేసి అటాచ్ చేయాలి. అంటే 7.5% అండ్ అబోవ్ అయితే సిస్టమ్ తీసుకుంటుంది, కానీ ఇన్ కేస్ వరల్డ్ బ్యాంక్ వర్క్స్ కానివ్వండి, ఈఏపీ వర్క్స్ కానివ్వండి 7.5 కంటే తక్కువ 6 కానీ 5 కానీ ఇలాంటివి ఉన్న సందర్భాల్లో ఆ పర్సంటేజ్ అనేది అక్కడ మెన్షన్ చేసి అది ఏ ఆథరైజ్డ్ డాక్యుమెంట్ అంటే ఫైనాన్స్ కాంకరెన్స్ ఉన్న డాక్యుమెంట్తో ప్రకారం ఉంటే గనక ఆ డాక్యుమెంట్ని ఇక్కడ మీరు అటాచ్ చేసి సేవ్ చేసి పంపించాలి. మిగతా సిస్టంలో మీరు ఇది ఎంటర్ చేసేటప్పుడు మిగతా సిస్టమ్ అంతా కూడా సేవ్ అవుతుంది. బట్ అప్ టు ఈ గారి లాగిన్లోకి వెళ్ళే లోపు కనుక ఆ అథారిటీని అప్రూవ్ చేయాలి. కన్సర్న్ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్తున్న రిక్వెస్ట్ డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తేనే మీకు ఈ డాక్యుమెంట్ అనేది సేవ్ అవుతుందండి. డాక్యుమెంట్ అనేది అప్రూవ్ అవుతుంది ఈ గారి దగ్గర. లేకపోతే అంటిల్ అండ్ అన్లెస్
కన్సర్న్డ్ డైరెక్టర్ గారు కనుక మీరు పెట్టిన అటాచ్మెంట్ అనుసరించి విత్హెల్డ్ పర్సంటేజ్ తగ్గించడానికి యాక్సెప్ట్ చేయకపోతే ఈ డాక్యుమెంట్ యాక్సెప్ట్ చేయదు. మీరు 7.5% అనేది మ్యాండేటరీగా పెట్టాలి. సో ఈ వ్యాలిడేషన్ అనేది యాజ్ పర్ జిఓ 94 ప్రకారం 7.5% ఉండాలని 1423 తర్వాత కంక్లూడ్ అయిన అగ్రిమెంట్స్ అన్నిటికీ కూడా తప్పనిసరి అనే ఉద్దేశంతో దీన్ని పెట్టడం జరిగింది. ఇన్ కేస్ అడిషనల్ గా ఏదైనా తక్కువ ఉంటే దానికి ఈ విధమైన ప్రాసెస్ ప్రకారం రిక్వైర్డ్ డాక్యుమెంట్ అటాచ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను 7.5% అనేది పెడతాను. %7.5% పెట్టిన తర్వాత ఓకే. నెక్స్ట్ ఇక్కడ అగ్రిమెంట్ స్టార్ట్ డేట్. ఇక్కడ అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ అనేది మీరు ఇందాక చెప్పినట్టుగానే వ్యాలిడేషన్స్ ఉంటాయి. టెక్నికల్ శాంక్షన్ తర్వాత డేట్ తో మాత్రమే అగ్రిమెంట్ డేట్ అనేది స్టార్ట్ డేట్ ఉంటుంది. సో అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ ఎంటర్ చేసాము. తర్వాత అగ్రిమెంట్ పీరియడ్ ఇక్కడ మీరు మంత్స్ లో కానీ డేస్ లో కానీ ఇవ్వచ్చండి. ఇక్కడ మీరు పీరియడ్ ఎంటర్ చేసిన తర్వాత అక్కడ మంత్స్ అయితే కనుక అగ్రిమెంట్ వ్యాలిడిటీ డేట్ ఎప్పటిదాకా అనేది సిస్టమ్ బై డిఫాల్ట్ ఆ మంత్స్ మీరు ఇచ్చిన డేటా అనుసరించి వ్యాలిడిటీ డేట్ అనేది సిస్టమ్ బై డిఫాల్ట్ డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మీరు డేస్ కూడా ఇవ్వచ్చు లేదా మంత్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ ఇక్కడ వర్క్ ఆర్డర్ డేట్. వర్క్ ఆర్డర్ డేట్ అనేది మీకు తెలుస్తుంది. ఇన్ కేస్ అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ కంటే ముందే కనుక మనకి మెజర్మెంట్ రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంటే కనుక ఆ అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ కంటే ముందే మెజర్మెంట్ రికార్డ్ చేసే సందర్భాల్లో వర్క్ ఆర్డర్ డేట్ అనేది ముందు ఇస్తాము. సో వర్క్ ఆర్డర్ డేట్ ఇచ్చే దాని ప్రకారం మనకి ఎంబుక్ లో రికార్డింగ్ అనేది సిస్టమ్ అలౌ చేస్తుంది. ఇన్ కేస్ లేకపోతే అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ ఏదైతే ఉందో వర్క్ ఆర్డర్ డేట్ కూడా సేమ్ అదే తీసుకుంటాం. నెక్స్ట్ డిఎల్పి పీరియడ్, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా సేమ్ అంతేనండి. డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ కూడా మంత్స్ లో కానీ డేస్ లో కానీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాము. మనం ఎన్ని రోజులు లేకపోతే ఎన్ని మంత్లు ఇచ్చామో ఆ మంత్ ని బట్టి మనకి కంప్లీట్ అయిపోయిన డేట్ నుంచి డిఎల్పి పీరియడ్ అనేది సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఇక్కడ నేను 60 days ఇవ్వగానే ఆటోమేటిక్ గా ఇక్కడ అగ్రిమెంట్ వ్యాలిడిటీ డేట్ 31/12/26 ఉంది కాబట్టి అక్కడి నుంచి 60 days క్యాలిక్యులేట్ చేసుకొని 1/3/27 కి సిస్టమ్ డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ని డిస్ప్లే చేస్తుందండి. సో ఇక్కడ మళ్ళీ తర్వాత మెయింటెనెన్స్ పీరియడ్ అండి. ఇన్ కేస్ మెయింటెనెన్స్ పీరియడ్ కనుక ఏదైనా ఉన్నట్టయితే కొన్ని అగ్రిమెంట్స్ ఉంటుంది కాబట్టి ఆ మెయింటెనెన్స్ పీరియడ్ ఉంటే మెయింటెనెన్స్ పీరియడ్ ఇస్తాము, లేకపోతే -1 నెక్స్ట్ ఇక్కడ చూడండి అగ్రిమెంట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ఒకటి ఉందండి. అగ్రిమెంట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ పొద్దున కూడా అనుకున్నాము. ఇన్ కేస్ వర్క్ స్టార్ట్ చేసి ఈఎండీలన్నీ కట్టిన తర్వాత అగ్రిమెంట్ ని ఏదైనా సరే కారణాల చేత క్యాన్సిల్ కనుక చేసినట్లయితే మీరు ఏఎస్టిఎస్ అగ్రిమెంట్ దాకా డేటా ఎంటర్ చేసి ఇక్కడ ఈ ఆప్షన్ ఉపయోగించుకొని డిపాజిట్ రిఫండ్ ఇవ్వడానికి దీనికోసమని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ అగ్రిమెంట్ క్యాన్సిల్ అనేది సెలెక్ట్ చేయగానే మీకు సిస్టమ్ 2 పాయింట్స్ అడుగుతుందండి. విత్ రిఫండా వితౌట్ రిఫండా అంటే ఇన్ కేస్ కాంట్రాక్టర్ ఫాల్ట్ ఉండి అగ్రిమెంట్ కనుక క్యాన్సిల్ చేస్తే మనం రిఫండ్ ఏమి ఇవ్వం, డిపాజిట్స్ ఏమి రిఫండ్ ఇవ్వం. అలాంటి సందర్భాల్లో వితౌట్ రిఫండ్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము. అప్పుడు వితౌట్ రిఫండ్ అంటే ఏం అమౌంట్ అనేది అంటే అతను కట్టిన డిపాజిట్స్ అన్ని కూడా ఫర్ఫిట్ చేసినట్టే. ఇన్ కేస్ అది డిపార్ట్మెంట్ ఫాల్ట్ వల్ల ఏదైనా వర్క్ కనుక క్యాన్సిల్ చేస్తుంటే కనుక క్యాన్సిల్ చేస్తే అప్పుడు విత్ రిఫండ్ అని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ విత్ రిఫండ్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఒక డ్రాప్ డౌన్ ఒక బాక్స్ కనిపిస్తుంది. ఆల్రెడీ రిఫండెడ్ అమౌంట్ అంటే మనం ఇప్పటి వరకు అతని కాంట్రాక్ట్ నుంచి వసూలు చేసిన అమౌంట్ లో ఏదైనా అమౌంట్ కనుక రిఫండ్ ఇచ్చినట్టయితే ఆ రిఫండెడ్ అమౌంట్ ఏదైనా ఉంటే ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడు బ్యాలెన్స్ అమౌంట్ మాత్రమే ఫర్దర్ రిఫండ్ కి సిస్టమ్ అలౌ చేస్తుంది. సో ఇక్కడ మీరు అగ్రిమెంట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ని ఉపయోగించుకొని ఈ విధంగా విత్ రిఫండా వితౌట్ రిఫండ్ అనేది డిఫైన్ చేసి ఇన్ కేస్ ఏదైనా రిఫండ్ ఇవ్వాల్సిన అమౌంట్ ఉంటే కనుక ఇక్కడ దీంట్లో ఎంటర్ చేయాలండి. సో ఇక్కడ మీరు చేస్తే అగ్రిమెంట్ క్యాన్సిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటే మీకు ఫర్దర్ గా దీనికి ఇక ఎంబుక్ అనేది ఉండదు. ఓన్లీ రిఫండ్ ఆఫ్ డిపాజిట్ అనే బిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాము విత్ రిఫండ్ అయితే. వితౌట్ రిఫండ్ అయితే కనుక ఇంకా జస్ట్ రిపోర్ట్ పర్పస్ ఇంకా అమౌంట్ ఏది కూడా డిపాజిట్ అనేది కాంట్రాక్ట్ కి రిఫండ్ వెళ్ళదు. సో ఇక్కడ నేను అది అగ్రిమెంట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ ని ఆ విధంగా వాడుకోవచ్చు అండి. స్క్రీన్ కనబడలేదు. స్క్రీన్ విజిబిలిటీ లేదండి. అందరికీ కనిపిస్తుందండి స్క్రీన్ అంతా కూడా. విజిబుల్ సార్. ఓకే సార్. ఇక్కడ
నెక్స్ట్ ఇక్కడ అగ్రిమెంట్ క్యాన్సిల్ అనే ఆప్షన్ తర్వాత ఇక్కడ టెండర్ పర్సంటేజ్ అని ఒక ఆప్షన్ ఉందండి. టెండర్ పర్సంటేజ్ అంటే మనం ఇచ్చిన అగ్రిమెంట్ కి టెండర్ పర్సంటేజ్ 3 టైప్స్ ఉంటాయండి, మనకు తెలిసిందే. డిస్కౌంటా, లేదా ఎస్టిమేటెడ్ రేటా, లేదా ప్రీమియమా, ఏదైనా సరే అక్కడ మనకుండే అగ్రిమెంట్ బట్టి సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ డిస్కౌంట్ అంటే సిస్టమ్ తీసుకుంటుందండి. బట్ ఇక్కడ ప్రీమియం అని ఇచ్చిన తర్వాత అబవ్ ప్రీమియంలో అబవ్ 5% కంటే అబవ్ కనుక ఉన్నట్లయితే, సపోజ్ ఒక 5-6 చూడండి, ఇక్కడ టెండర్ పర్సంటేజ్ ప్రీమియం అప్ టు 5 వరకు అయితే సిస్టమ్ ఎల్లో చేస్తుందండి. అబవ్ 5% కనుక ఉన్నట్టయితే దానికి అథారిటీ ఏమిటి అనేది అడుగుతుంది. ఎందుకంటే మనకుండే అథారిటీ జీవో 135 ప్రకారం ప్రీమియం అనేది అప్ టు 5% వరకు సిస్టమ్ అలౌ చేయడానికి లేదా వర్క్స్ అలౌ చేయడానికి ఉంది. అబవ్ 5% కనుకుంటే ఏదైనా సరే గవర్నమెంట్ యొక్క పర్మిషన్ కానీ లేదా కన్సర్న్ అథారిటీ ఫైనాన్స్ కాంకరెన్స్ తోటి అథారిటీ ఉండాలి. అలాంటప్పుడు ఆ 6% ఇవ్వగానే ఇక్కడ కింద డిక్లరేషన్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. ఆ డిక్లరేషన్ సర్టిఫైడ్ దట్ ద ఫైనాన్స్ కాంకరెన్స్ గివెన్ ఫర్ టెండర్ పర్సంటేజ్ మోర్ దాన్ 5% ఎగనెస్ట్ ద వర్క్ అనేది అడుగుతుంది. ఇక్కడ కూడా మనం ఆ 5% కంటే అబవ్ ఏదైతే ఎంటర్ చేసామో దానికి ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ని ఇక్కడ అటాచ్ చేయాలండి. ఇక్కడ అటాచ్ చేసి సేవ్ చేసుకొని సబ్మిట్ చేసిన తర్వాత ఈ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్ గా సిస్టమ్ లోని కన్సర్న్ డైరెక్టర్ గారికి మూవ్ అవుతుందండి. డైరెక్టర్ గారు మీ యొక్క డాక్యుమెంట్ ని వెరిఫై చేసి దాని యొక్క కరెక్ట్నెస్ వెరిఫై చేసుకొని అప్రూవ్ కనుక చేయగానే ఆటోమేటిక్ గా ఈ అగ్రిమెంట్ ఈ గారి లెవెల్లో అప్రూవ్ అవుతుందండి. అంటిల్ అండ్ అన్లెస్ డైరెక్టర్ గారు దీన్ని కనుక యాక్సెప్ట్ చేయకపోతే ఈ గారి లాగిన్ లోనే ఈ అగ్రిమెంట్ అనేది అక్కడే హెల్డప్ అయిపోతుంది, అది అప్రూవ్ కాదండి. సో ఇక్కడ మీరు దీన్ని ప్రాసెస్ చేసుకునే ముందు మీ దగ్గర ఎంట్రీ చేసేటప్పుడు దానికి ఆథరైజ్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేవో వెరిఫై చేసుకొని చేయాలి. సో ఇక్కడ ప్రీమియం అనేది ఇచ్చినప్పుడు కానివ్వండి, ఇందాక విత్ హెల్డ్ పర్సంటేజ్ ఇచ్చినప్పుడు కానివ్వండి, ఈ విధంగా అన్ని కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేసేటప్పుడు ఈ విధంగా అడుగుతుందండి. తర్వాత ఇంకొకటి కూడా దీంట్లో ఇంకొక పాయింట్ ఉందండి. ఇక్కడ మనం టెండర్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ 6 తీసే చెప్తాను. సో ఇక్కడ టెండర్స్ అనేది అడిగాము ఇందాక, ఇక్కడ ఇది టెండర్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇన్ కేస్ టెండర్ కనుక కాకుండా నామినేషన్ కనుక అయితే వర్క్ వాల్యూ ఉంటుంది 5 lakhs బిల్లు. ఇక్కడ నామినేషన్ అనేది కనుక సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్ లో బిలో 5 lakhs ఉంటే కనుక సిస్టమ్ ఏమీ కూడా ఇక్కడ మీకు ఫర్దర్ మూవ్మెంట్ ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది. ఇన్ కేస్ వర్క్ వాల్యూ ఈసీవీ వాల్యూ కనుక అబవ్ 5 lakhs కనుక ఉండి నామినేషన్ కనుక అడిగినట్లయితే మీకు అక్కడ మరలా ఒక డిక్లరేషన్ వస్తుందండి. ఈ నామినేషన్ అబవ్ 5 lakhs ఇచ్చారంటే దీనికి ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ఏమిటి అనేది అడుగుతుందండి. సో అగ్రిమెంట్ లో ఎంటర్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ 3. ఒకటి, నామినేషన్ అబవ్ 5 lakhs ఉంటే దానికి ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ఉండాలి. తర్వాత పొద్దున శ్రీనివాస్ గారు చెప్పారు మీకు వాటర్ యూజర్స్ అప్ టు 10 lakhs వరకు ఏదో ఉందన్నారు కాబట్టి దానికైనా సరే అథారిటీ తోటి మీరు ఎంటర్ చేస్తే అది అప్రూవ్ అయిపోతుందండి. ఆటోమేటిక్ మీరు పంపించేస్తే డైరెక్టర్ గారు అప్రూవ్ చేస్తారు. మీరు దీనికోసం ఎక్కడ కూడా మీరు మరలా లెటర్స్ రాయాల్సిన అవసరం లేదు, లేదా ఎవరిని కాంటాక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. దీంట్లో ఆథరైజ్డ్ డాక్యుమెంట్ అటాచ్ చేయగానే ఆటోమేటిక్ గా సిస్టమ్ లోనే ఎస్కలేట్ అవుతుంది డైరెక్టర్ గారికి. సిస్టమ్ లోనే ఆయన అప్రూవల్ ఇస్తారు. ఆయన అప్రూవల్ ఇవ్వగానే కన్సర్న్ ఈ గారికి డైరెక్ట్ గా ఆటోమేటిక్ గా అప్రూవ్ బటన్ వస్తుందండి. ఈ లోపు మీరు ప్రాసెస్ చేసుకొని మేకర్ నుంచి చెక్ ఈ గారి లెవెల్ వరకు పంపించుకోవచ్చు. బట్ ఈ గారి లాగిన్ లోకి వచ్చి అప్రూవ్ చేసే లోపు ఈ లోపు డైరెక్టర్ గారు దీన్ని అప్రూవ్ చేయాలండి. సో ఈ అగ్రిమెంట్ లో ఈ 3 ఆప్షన్స్, ఒకటి నామినేషన్ అబవ్ 5 lakhs, నెక్స్ట్ విత్ హెల్డ్ 7.5% ఆర్ లెస్, మూడోది టెండర్ పర్సంటేజ్ ప్రీమియం అబవ్ 5%. ఈ 3 ఆప్షన్స్ కి కూడా మనం అగ్రిమెంట్ లో వ్యాలిడేషన్స్ పెట్టడం జరిగింది. ఈ 3 వ్యాలిడేషన్స్ కి కూడా మీరు ఆథరైజ్డ్ డాక్యుమెంట్ ఏదైనా సరే అటాచ్ చేసి దాన్ని సిస్టమ్ లోనే సబ్మిట్ చేసి సేవ్ చేయాలండి. చేస్తే ఆటోమేటిక్ గా మీకు అప్రూవల్ రాగానే అగ్రిమెంట్ కూడా అప్రూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ప్రీమియం 1% ఎస్టిమేట్ కాదు. సో ఇక్కడ కోవిడ్ డిజేబుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఇది మీకు టెస్టింగ్ లో కాబట్టి ఇక్కడ కోవిడ్ జియో అనేది డిజేబుల్ కాకుండా ఎనేబుల్ అయిందండి. యాక్చువల్ గా మీరు అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ కనుక 1/4/23 తర్వాత కనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కోవిడ్ జియో అనేది మీకు ఇక్కడ వ్యాలిడేషన్ ఎనేబుల్ కాదండి. ఇది టెస్టింగ్ కాబట్టి మీకు ఇక్కడ ఎనేబుల్ అయింది.
1423 కంటే ముందు కనుక ఉంటేనే మీకు కోవిడ్ జియో అనేది టిక్ మార్క్ అనేది ఎలో చేస్తుంది. అప్పుడు మాత్రమే మీకు విత్ హెల్డ్ కానివ్వండి, ఈఎండి తర్వాత టెండర్ ఎఫ్ఎస్డి 221 కింద అలౌ చేస్తుందండి. సో అగ్రిమెంట్ మనకి 1423 తర్వాత అయితే ఈ కోవిడ్ జియో అప్లికబిలిటీ అనేది లేదండి. నెక్స్ట్ ఇక్కడ ఫర్దర్ గా ఎఫ్ఎస్డి పర్సంటేజ్ ఎంత, ఈఎండి పర్సంటేజ్ ఎంత, ఇవి కూడా యాజ్ పర్ 94 జియో ప్రకారం మనకి 2.5 ఉండాలి. సో దాని ప్రకారం మనం ఎంటర్ చేసేస్తాము. ఎంటర్ చేసి సేవ్ చేస్తే సో ఇక్కడ అగ్రిమెంట్ ఓవర్ వ్యూ డేటా అనేది ఆటోమేటిక్ గా పైన హెడర్ లో కూడా అప్డేట్ అయిపోతుందండి. అగ్రిమెంట్ నెంబర్ అసైన్ అయిపోతుంది. నెక్స్ట్ మిగతా ఇప్పటి వరకు మనం ఏదైతే డేటా ఎంటర్ చేసామో ఆ డేటా అంతా కూడా ఇక్కడ ఫ్లెచ్ అవుతుందండి. నెక్స్ట్ ఇంకా అగ్రిమెంట్ డేటా తర్వాత మైగ్రేషన్ అండి. ఇక్కడ మైగ్రేషన్ కూడా పొద్దున మనం వన్ టైం కన్ఫర్మేషన్ లో ఏదైతే డేటా ఏ టైప్ లో అయితే ఇచ్చామో ఇక్కడ కూడా అదే టైప్ లో ఇవ్వాలండి. అంటే అదేమిటంటే పొద్దున మనం చూసింది సిఎఫ్ఎంఎస్ నుంచి ఫేజ్ 2 నుంచి మైగ్రేట్ అయిన డేటా అగ్రిమెంట్ లో డైరెక్ట్ గా ఎంటర్ చేసేటప్పుడు చెప్పాము. ఇక్కడైతే మనం ఏం చేస్తున్నాము, డైరెక్ట్ గా నిధిలో క్రియేట్ చేస్తున్నాం. నిధిలో క్రియేట్ చేసేటప్పుడు కూడా ఫిజికల్ డాక్యుమెంటే ఉంటుంది కాబట్టి దీనికి ఇంతకు ముందు ఏదైనా ప్రీవియస్ గా బిల్స్ పేమెంట్ కనుక ఇచ్చినట్లయితే ఇంతవరకు ఫేజ్ 2లో ఎంటర్ చేయకుండా నిధిలో ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి వీటికి సంబంధించిన డేటా పేమెంట్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్, ఎగ్జిక్యూషన్ క్వాంటిటీస్ కానీ ఏమన్నా ఉన్నట్టయితే ఆ డేటా ఇక్కడ వేస్తామండి. ఇన్ కేస్ పేమెంట్ కనుక ఏమీ లేకపోతే ఇవ్వకపోతే డైరెక్ట్ గా కూడా జీరోస్ పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు అండి. తర్వాత ఇక్కడ ఇన్ కేస్ దీనికి సంబంధించి ఈ టెక్నికల్ శాంక్షన్ ఈ అగ్రిమెంట్ కింద ఉండేటువంటి టెక్నికల్ శాంక్షన్ లో ఏమైనా వర్క్ అదర్ ఛార్జెస్ పేమెంట్స్ కనుక ఇచ్చినట్లయితే కనుక వాటికి వర్క్ అదర్ ఛార్జెస్ డేటా అంటే కొన్ని వర్క్స్ కి ఏంటంటే డిపిఆర్ ఛార్జెస్ కానివ్వండి, షిఫ్టింగ్ ఆఫ్ యూటిలిటీ పోల్స్ కానివ్వండి, ఇటువంటి డేటా టెక్నికల్ శాంక్షన్ అగ్రిమెంట్ కంటే కూడా ముందుగానే టిఎస్ లో ఎల్ఎస్ ప్రొవిజన్స్ కింద పేమెంట్ ఇచ్చి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో అగ్రిమెంట్ లో ఆ డేటా క్యాప్చర్ చేయడం కోసం ఈ వ్యాలిడేషన్ పెట్టడం జరిగిందండి. ఇన్ కేస్ ఆ టిఎస్ లో కనుక ఉన్నట్టయితే ఏదైనా మన వర్క్ అదర్ ఛార్జెస్ ఇచ్చుంటే ఎస్ అని పెట్టేసి ఎంతవరకు పేమెంట్ ఇచ్చామనేది చెప్పాలండి. అప్పుడు చెప్తే అక్కడ సిస్టమ్ లో ఏం చేస్తుందంటే ఎల్ఎస్ ప్రొవిజన్ లో బ్యాలెన్స్ వాల్యూకి మాత్రమే మీకు వర్క్ అదర్ ఛార్జెస్ సిస్టమ్ అలౌ చేస్తుంది. ఇక్కడ మీరు నో అని పెట్టేసి మరలా డూప్లికేట్ అనేది క్రియేట్ చేయకూడదండి. ఇన్ కేస్ టిఎస్ లో ఎల్ఎస్ ప్రొవిజన్ అగెన్స్ట్ గా ఆల్రెడీ వర్క్ అదర్ ఛార్జెస్ కనుక ఇచ్చినట్లయితే ఎంతైతే అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ డేటా ఇక్కడ క్యాప్చర్ చేయాలి. ఇవ్వకపోతే మీరు నో అని పెట్టేసి వెళ్ళాలండి. సో ఇక్కడ నేను అన్ని జీరోస్ పెట్టాను. జీరోస్ పెట్టిన తర్వాత ఆల్రెడీ ఇంకా సేవ్ చేయాలి. నెక్స్ట్ టిఎస్ స్పెసిఫికేషన్స్. టిఎస్ స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ చూడండి, టిఎస్ స్పెసిఫికేషన్స్ కూడా అగ్రిమెంట్ మనం ఏం చేస్తున్నాం, ఒక టెక్నికల్ శాంక్షన్ అగెన్స్ట్ గా మనం క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ అగ్రిమెంట్ లో కూడా మనం స్పెసిఫికేషన్ కొన్ని R&Bలో గమనించింది ఏంటంటే కొంతమంది ఒక ఎస్టిమేట్ లో సపరేట్ సెక్షన్ వైజ్ గా కూడా కొంతమంది అగ్రిమెంట్లు కంక్లూడ్ అయి ఉన్నారు. అంటే మల్టిపుల్ సెక్షన్స్ వేసుకొని ఒక్కొక్క సెక్షన్ కి ఒక అగ్రిమెంట్ కంక్లూడ్ అయి ఉన్నారు. సో అందుకని మీకు ఆ వ్యాలిడేషన్స్ కోసం సెక్షన్ వైజ్ గా కానీ లేకపోతే ఎస్టిమేట్ వైజ్ గా కానీ స్పెసిఫికేషన్ కానీ ఇక్కడ ఫెచ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఎస్టిమేట్ అనేది సెలెక్ట్ చేసుకోగానే ఆ ఎస్టిమేట్ యొక్క టిఎస్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఆ టిఎస్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే క్లిక్ చేయగానే దాంట్లో ఉండే స్పెక్స్ అన్ని కూడా దీంట్లోకి డిస్ప్లే అవుతాయండి. సో ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మొత్తం 3 స్పెక్స్ మనం టెక్నికల్ శాంక్షన్ ఎంటర్ చేసాం కాబట్టి ఆ 3 స్పెక్స్ ఇక్కడ కనబడతాయి. మనం ఏదైనా పేమెంట్ కనుక ఇచ్చుంటే పొద్దున్న చెప్పినట్టుగా మైగ్రేషన్ డీటెయిల్స్ లో పేమెంట్ ఇచ్చుంటే వాటి క్వాంటిటీస్ ఇక్కడ వేయాలి. ఇన్ కేస్ ఏమి పేమెంట్ కనుక ఇవ్వకపోతే ఇక్కడ టోటల్ గా స్పెసిఫికేషన్స్ అన్ని కూడా అలానే జీరోస్ పెట్టేసి సేవ్ చేస్తాం.
సో అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఈ వర్క్ కి సంబంధించి ఎటువంటి ఎగ్జిక్యూషన్ జరగలేదు, ఎటువంటి పేమెంట్ జరగలేదు అనేది ఇక్కడ మనం డిఫైన్ చేసేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మైల్ స్టోన్ అనేది నెక్స్ట్ ఈ మైల్ స్టోన్ అనేది మనకు తెలిసిందే. అగ్రిమెంట్ లో మనకి ఫిజికల్ మైల్ స్టోన్ అనే దాన్ని ఇక్కడ క్యాప్చర్ చేస్తాము. ఈ మైల్ స్టోన్ డేటాలో అగ్రిమెంట్ ప్రకారం ఎన్ని మైల్ స్టోన్స్ ఉన్నాయో ఆ అగ్రిమెంట్ లో ఉండే మైల్ స్టోన్స్ అన్నిటినీ కూడా ఆ డేటాని ఇక్కడ మనం ఎంటర్ చేస్తాము. ఇది అగ్రిమెంట్ స్టార్ట్ డేట్ నుంచి ఎండ్ డేట్ లోపు తీసుకుంటుంది. నెక్స్ట్ మైల్ స్టోన్ తర్వాత బ్యాంక్ గ్యారంటీ చలాన్ అండి. ఇక్కడ బ్యాంక్ గ్యారంటీ చలాన్ అనగానే మీకు ఇక్కడ సిస్టమ్ ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా మనం ఇందాక ఫస్ట్ అగ్రిమెంట్ ఓవర్ వ్యూలో ఇచ్చినటువంటి ఈఎండి పర్సెంటేజ్, విత్ హెల్డ్ పర్సెంటేజ్, అలాగే ఎఫ్ఎస్డి పర్సెంటేజ్ అనుసరించి అమౌంట్ ఎంత అనేది సిస్టమ్ ఎంత అమౌంట్ ఈఎండి అమౌంట్ ఎంత ఉండాలి, అలాగే విత్ హెల్డ్ అమౌంట్ ఎంత ఉండాలి అనేది చూపిస్తుంది. ఎందుకంటే మనం అగ్రిమెంట్లు కంక్లూడ్ అయ్యేటప్పుడే ఈఎండి డిడి కానివ్వండి లేదా బ్యాంక్ గ్యారంటీ కానీ తెప్పిస్తాము. అలాగే విత్ హెల్డ్ అమౌంట్ అంత అనేది మనం అగ్రిమెంట్ లోనే డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ టార్గెట్ ఈఎండి అమౌంట్ అనేది 5,000 చూపిస్తుంది. అంటే ఈఎండి అమౌంట్ 5,000 వరకు మనకి చలాన్ అనేది ఇక్కడ కంపల్సరీగా డిస్ప్లే చేయాలి, ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ చలాన్ డీటెయిల్స్ కనుక ఎంటర్ చేయకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ నెక్స్ట్ అగ్రిమెంట్ తర్వాత మీరు క్రియేట్ చేసే ఫస్ట్ అండ్ పార్ట్ బిల్లులో ఆ అమౌంట్ అనేది సిస్టమ్ ఆటోమేటిక్గా రికవరీ చేస్తుంది. ఇన్ కేస్ 5,000కి చలాన్ కనుక ఎంటర్ చేస్తే ఆ అమౌంట్కి బ్యాలెన్స్ అమౌంట్ అంటే సపరేట్ 5,000 కానీ మీరు ఒక 2,000కే అమౌంట్ ఎంటర్ చేస్తే చలాను బ్యాలెన్స్ 3,000 అనేది రికవరీ చేస్తుంది. సో ఇక్కడ టార్గెట్ ఈఎండి అమౌంట్ ఎంతైతే ఉందో ఆ ఈఎండి అమౌంట్కి చలాన్ అనేది తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ చలాన్ కనుక ఎంటర్ చేయకపోతే మీకు ఫస్ట్ అండ్ పార్ట్ బిల్లో మొత్తం రికవరీ చేస్తుంది. లేదో మీకు పార్ట్లీ కనుక ఇచ్చినట్టయితే కనుక ఆ పార్ట్ అమౌంట్కి పోగా బ్యాలెన్స్ అమౌంట్కి సిస్టమ్ అనేది ఫస్ట్ అండ్ పార్ట్ బిల్లో రికవరీ చేస్తుంది. సో ఇందాక మనకి తెలిసిందే అబోవ్ 50 lakhs ఉంటే బీజీ అనేది తీసుకుంటుంది, బిలో 50 lakhs ఉంటే కనుక చలాన్ అనేది మ్యాండేటరీ. అబోవ్ 50 lakhsకి చలాన్ కానీ బీజీ కానీ రెండూ తీసుకుంటుంది. బట్ బిలో 50 lakhsకి అయితే తప్పనిసరిగా చలాన్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ నేను ఈఎండి చలాన్ మీరు చలాన్ కూడా మనకి సిఎఫ్ఎంఎస్ లో జనరేట్ చేసే చలాన్ నెంబర్ వ్యాలిడేషన్సే మనం దీంట్లో కూడా సిస్టంలో ఎంటర్ చేస్తాము. చలాన్స్ కానివ్వండి, బెనిఫిషరీస్ కానివ్వండి, వెండర్ కానీ అన్నిటికీ కూడా సిఎఫ్ఎంఎస్ లో సిస్టమ్నే వాడుకుంటామండి. నిధిలో సపరేట్గా చలాన్ క్రియేషన్ కానీ లేదా వెండర్ క్రియేషన్ కానీ ఎటువంటి ప్రొవిజన్స్ లేవండి. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెండర్ క్రియేషన్ చేయాలన్నా లేదా చేంజెస్ చేయాలన్నా సిఎఫ్ఎంఎస్ లోనే చేయాలి. అలాగే చలాన్ క్రియేట్ చేయాలన్నా, దాని నెంబర్ జనరేట్ చేసుకోవాలన్నా, ఏదైనా రిసిప్ట్స్ పేమెంట్స్ కట్టాలన్నా కానీ త్రూ సిఎఫ్ఎంఎస్ ద్వారానే ఇప్పటిదాకా మీరు ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతున్నారో అదే ప్రాసెస్ ప్రకారం క్రియేట్ చేయాలండి. సో ఇక్కడ నేను ఒక చలాన్ నెంబరు లేదు, అసలు చలాన్ లేదు. సో బ్యాక్ సో ఇక్కడ నేను చలాన్ అమౌంట్ 5,000 అనేది ఎంటర్ చేయట్లేదు. నెక్స్ట్ పార్ట్ బిల్లులో ఈ అమౌంట్ రికవరీ చేయడం ఎలాగనేది చూపిస్తాను. నెక్స్ట్ వర్క్ ఫ్లో లాగ్స్, చెక్ లిస్ట్. నెక్స్ట్ నోట్స్ అండ్ అటాచ్మెంట్స్. ఎందుకంటే ఇది మనం ఫిజికల్ డాక్యుమెంటే అటాచ్ చేస్తున్నాం కాబట్టి ఫిజికల్గా ఆల్రెడీ క్రియేట్ అయిన అగ్రిమెంట్కి సంబంధించిన డాక్యుమెంటే ఉంటుంది కాబట్టి ఆ ఫిజికల్ డాక్యుమెంట్ మేకర్ దగ్గర తప్పనిసరిగా అటాచ్ చేయాలి. అలాగే నోట్స్ కూడా తప్పనిసరిగా మెయింటైన్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ ఫార్వర్డెడ్ టు నెక్స్ట్ ఆఫీస్ అని ఉంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ వర్క్ ఫ్లో అనేది మెయింటైన్ చేసాం కాబట్టి నెక్స్ట్ ఆఫీస్ అయినా సరే నెక్స్ట్ ఎవరైతే మనం చెక్కర్ని పెట్టామో ఆ చెక్కర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుందండి.
ఇన్ కేస్ మల్టిపుల్ చెక్కర్స్ కనుకున్నట్లయితే, అంటే ఇద్దరు ముగ్గురు చెక్కర్స్ కనుకుంటే ఏ చెక్కర్కి పంపించాలనేది కూడా ఇక్కడ మనం సిస్టమ్ అడుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ చెక్కర్స్ ఉన్నారు కాబట్టి ఇద్దరు ప్లేయర్లు డిస్ప్లే అవుతుంది. మనం ఏ చెక్కర్కి పంపించాలని అంటే ఆ చెక్కర్కి పంపించవచ్చండి పైదాన్ని పంపిస్తుంది. పంపించవచ్చు. సో ఇదండి మనకి అగ్రిమెంట్ అనేది మేకర్ లాగిన్ లో క్రియేట్ చేసిన తర్వాత అక్కడ అగ్రిమెంట్ అనేది అవుట్ బాక్స్ లో కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసిన అగ్రిమెంట్ అనేది అవుట్ బాక్స్ లో కనిపిస్తుంది. ఒకటి. సో ఈ విధంగా మనం అగ్రిమెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అగ్రిమెంట్ ఓవర్ వ్యూ డేటా అంతా కూడా అప్రూవ్ అవుతుంది. ఇది అగ్రిమెంట్ స్క్రీన్ అండి. ఈ అగ్రిమెంట్ స్క్రీన్ లో ఎక్కడైనా సరే మీకు బ్లూ కలర్ బోల్డ్ లెటర్స్ హైపర్ లింక్ కనుక కనపడినాయి అంటే వాటిని కనుక క్లిక్ చేసినట్టయితే పైకి వాటిని కనుక క్లిక్ చేసినట్టయితే మీకు ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుందండి. సో ఇక్కడ అగ్రిమెంట్ నెంబర్ అనేది కనపడింది. తర్వాత స్టేటస్ ఇన్ ప్రాసెస్ వచ్చింది కింద. ఎక్కడ ఉన్నది ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది, మేకర్ దగ్గర ఉంది. మేకర్ నుంచి నెక్స్ట్ చెక్కర్ దగ్గర ఉన్నట్టుగా. అట్లాగే కాంట్రాక్టర్ డేటా అనేది కనపడింది. ఆ కాంట్రాక్టర్ని క్లిక్ చేస్తే అది అతని నేమ్ అది డిస్ప్లే అవుతుంది ఇక్కడ మీకు. అలాగే కింద ఈ అగ్రిమెంట్ కి సంబంధించిన టెక్నికల్ శాంక్షన్ ఏంటి అనేది డిస్ప్లే అవుతుంది. ఈ టెక్నికల్ శాంక్షన్ నెక్స్ట్ అంటే చెక్కర్ లెవెల్లో వెరిఫై చేసుకోవడానికి ఏమిటి అనేది మైగ్రేషన్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాము, అలాగే టిఎస్ స్పెసిఫికేషన్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాము, తర్వాత మైల్ స్టోన్ డీటెయిల్స్ ఏమి ఇచ్చాము, ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. డిడిఓ హెచ్ఓఐ డీటెయిల్స్ ఇవన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ టిఎస్ నెంబర్స్ కనుక క్లిక్ చేసినట్టయితే మనకి ఆ టిఎస్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ టిఎస్ నెంబర్ క్లిక్ చేస్తే టిఎస్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే నెక్స్ట్ చెక్కర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ అన్నిటినీ ఓపెన్ చేసుకోవాలంటే ఈ విధంగా ఓపెన్ చేసి చూసుకోవడమే. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్ అనేది ఓన్లీ మేకర్కే తప్పితే ఎవరికి కూడా ఎడిట్ ఆప్షన్ అనేది లేదండి. సో ఇక్కడ అగ్రిమెంట్ అవుట్ బాక్స్ లో ఈ విధంగా కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి చెక్కర్ లాగిన్ లో ఈ అగ్రిమెంట్ అనేది ఎలా విజిబిలిటీ అనేది చెక్కర్ దగ్గర చూస్తాం. సో నేను చెక్కర్ లాగిన్ లో అగ్రిమెంట్ ఇన్ బాక్స్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే అగ్రిమెంట్ ఓవర్ వ్యూ ఉంటుందండి. ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయండి చెక్కర్ దగ్గర. చెక్కర్కి అటాచ్మెంట్ కూడా కావాలనుకుంటే చెక్కర్ అటాచ్ చేయొచ్చు అండి. ఏదైనా డాక్యుమెంట్ అటాచ్ చేయాలంటే అటాచ్మెంట్స్ అనే కాలం ఉపయోగించి చేయాలి. చెక్కర్కి మాత్రం అటాచ్మెంట్ మ్యాండేటరీ కాదు, ఓన్లీ మేకర్కి మాత్రమే అటాచ్మెంట్ మ్యాండేటరీ. తర్వాత నోట్స్ అనేది మాత్రం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా మ్యాండేటరీ అండి ఇక్కడ. సో నోట్స్ ఇచ్చిన తర్వాత ఏదైనా డిఫికల్టీ ఉంటే రిటర్న్ చేయొచ్చు, లేదంటే నెక్స్ట్ అథారిటీకి ఫార్వర్డ్ చేయొచ్చు అండి. ఇక్కడ నెక్స్ట్ అప్రూవర్ ఒకళ్ళనే ఇచ్చాం కాబట్టి అప్రూవర్ నేమ్ డిస్ప్లే అవుతుంది.
సో ఈగార్ లాగిన్లో కూడా సేమ్ అంతేనండి. ఎడిట్ ఆప్షన్ అనేది ఇంకెవరికి ఉండదు. ఈగార్ లాగిన్లో కూడా వెరిఫై చేసుకోవడం.